వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై జనసేనాని పవన్ కళ్యాణ్తో సిపిఎం సిపిఐ జాతీయ నేతలు చర్చలు జరిపారు. రాజకీయ అంశాలతో పాటు ప్రజా పోరాటాలపైన ఏకాభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగా భూసేకరణ, పర్యావరణం, ఈవీఎం ట్యాంపరింగ్ ఇష్యూలపై కలిసి పోరాటం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్, సురవరం సుధాకర్ రెడ్డి, బివి రాఘవులు ప్రకటించారు. We've been working together for the last 1.5-2 years at a grassroots level. This particular occasion is more before to go into pre-poll alliance. We all understand and we want to get a clarity on each and every issue. Right from mining policy, right from land acquisition act, are we on the same page? Are we on the same line of thinking? So unless we get a clarity, and we don't want to go to the next step. I think we got a greater clarity, and we have a complete clarity on what kind of issues we're going to. So we took a step towards it long back, and we consolidated it today that we're going to go together. మేము చేసే ప్రజా పోరాటాలు కానీ భావనాపరంగా మేమందరం ఒకే ఆలోచన విధానంతో ఉంటాం. అది మమ్మల్ని కలిపింది. అది ఒకసారి మేము క్షేత్రస్థాయిలో చేసింది కాకుండా ఈసారి ఏంటంటే జాతీయ స్థాయి నాయకులు రాఘవులు గారు కానీ, అంటే సుధాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ దృష్టిని కూడా పెట్టుకొని, అంటే వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చి మేము ఇట్లా ఉన్నాం అని చెప్పి వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకోవడానికి, ఒక ఏకాభిప్రాయం రావడానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎలాగ దీన్ని ప్రీపోల్ తర్వాత పోల్కి ఎలా వెళ్ళాలి ఈ అలయన్స్ తోటి అనే దృష్టిలోకి దీన్ని వెళ్ళడం జరిగింది. మిగతా పార్టీలు ఈ అంశాలు మాకు రాలేదు. ఫిబ్రవరి నెలలో మేము కన్క్లూడ్ చేద్దాం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈరోజు సిపిఎం సిపిఐ జనసేన పార్టీలు సమావేశమైనవి. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న ప్రముఖమైన సమస్యలు కొన్నింటిని చర్చించి ఏకాభిప్రాయం రావడం జరిగింది. మైనింగ్ సమస్యల మీద, అలాగే భూసేకరణ సమస్య మీద, పర్యావరణ సమస్య మీద, పౌర హక్కులు, మానవ హక్కులు ఏ రకంగా కాలరాస్తున్నారు, సామాజిక న్యాయం ఏ రకంగా నష్టపోతున్నది, ఈ అంశాల గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయ ఆ భవిష్యత్తులో 3 పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర గురించి, వీటి గురించి చర్చించడం జరిగింది. ఏకాభిప్రాయం రావడం జరిగింది. 2013 ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ యాక్ట్, వీటిని సంపూర్ణంగా తూచా తప్పకుండా అమలు చేయాలని, అన్యాయమైనటువంటి పద్ధతుల్లో దీని మీద చేయకూడదని, బలవంతపు ఆక్రమణ కూడదని, అక్వైర్డ్ ల్యాండ్స్ను ఏకపక్షంగా తీసుకోకూడదని, వీటిపైన ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది.